Hey guys, what's up? So welcome back to our channel Lakshmi Chakra the vlog. So this vlog intente my dad tour to Vizag. So let's see. హాయ్ గాయస్, వెల్కమ్ టు లక్ష్మీ చక్ర ఛానల్. మేము ఇప్పుడు ద్వారకా తిరుమల వెళ్తున్నాము. మా మిత్రుడు కరుణాకర్ గారు, మా ఫ్రెండ్ అండ్ మరొక మిత్రుడు ధనుష్ గారు. ఈయన ఆల్రెడీ డైరెక్టర్, మూవీ తీశారు అండ్ కాబోయే వండర్ఫుల్ డైరెక్టర్ తను. సో ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్నాము. మళ్ళీ ద్వారకా తిరుమల నుంచి అన్నవరం ప్రయాణం ఉంది, అక్కడి నుంచి వైజాగ్. సో అన్ని వీడియోస్ మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మేము ద్వారకా తిరుమల చేరుకున్నాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇవాళ మేము కొత్తగా కనిపెట్టిన విషయం ఏంటంటే ద్వారకా తిరుమలలో 5 గంటలకి దర్శనం క్లోజ్ అవుతుంది. మీరెవరు కూడా ఈ టైంకి వచ్చే ప్రయత్నం చేయకండి. వీలైతే 2 గంటలు ఆగి 7 గంటలకు రండి. సో మేము అలా రావటం వల్ల దర్శనం దొరకలేదు. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఖచ్చితంగా టైం అంటే టైం మెయింటైన్ చేస్తున్నారు, అదొకటి బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అవును గాయ, చెప్పులు కూడా అక్కడ పడేసి ఉరికాము. సెల్ ఫోన్లు మరీ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళేసి ఇచ్చేసాము. వెళ్ళేసరికలా దర్శనం క్లోజ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు 5 అవుతుంది, మళ్ళీ 7కి ఓపెన్ చేస్తారు. అంటే మనం 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అన్ఫార్చునేట్లీ మిస్ అయింది గాయ. సో ఈవినింగ్ 5 లోపు ద్వారకా తిరుమల ఎవరైతే వద్దాం అనుకున్నారో ఈవినింగ్ 5 లోపు వస్తే దర్శనం అవుతుంది. మళ్ళీ ఆఫ్టర్ 7 ఓపెన్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెనక కారు చూసి అక్కడ రోడ్ మీద పార్క్ చేసి సరదాగా వీడియో తీస్తాం అనుకుంటున్నారా? కాదు, మేము ఒక నదిలో నిలబడి ఉన్నాం. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి పార్క్ చేసాం. ఒకసారి ఇలా చూడండి. ఇది కృష్ణా రివరు. పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. ఇది హనుమాన్లగూడెం ఆంజనేయపురంకి మధ్యలో ఉన్నటువంటి కృష్ణా రివర్. ప్రెసెంట్ వాటర్ లేదు కాబట్టి మాలాగే చాలా మంది వ్యూవర్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఈ రివర్ లో సరదాగా. అటువైపు చూడండి, మొత్తం అక్కడ ఒక పర్సన్ మాలాగే షూట్ చేసుకుంటున్నాడు వెనక. ఓకే ఫ్రెండ్స్, షాట్ ఓకే. ఇవాళ మనం టీ తాగుతామంటారా అండి? నాకైతే నమ్మకం లేదు. మాకు కూడా నమ్మకం లేదు. ఇప్పటికి ఇది 3వ టీ స్టాల్కి వచ్చాము. ఒక టీ స్టాల్లోనేమో వెయిట్ చేయమని చెప్పాను, చాలా టైం పట్టింది అన్నారు. ఇంకో టీ స్టాల్కి వెళ్తే అడిగితేనేమో పాలుందని చెప్పారు, మళ్ళీ వెయిట్ చేయమన్నారు. అది మిస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాము, కాఫీ చెప్పాము, ఛాన్స్ సేపు చేశారు. హాఫ్ అవర్ చేసిన తర్వాత వచ్చి కాఫీ పౌడర్ దొరకట్లేదని చెప్పి అడిగారు. టీ అని ఇవ్వమని చెప్పాము, చూడాలి టీ అని ఇస్తారేమో. ఇది 3వ షాప్ రావడం. ఇంకా ఏంటంటే విచిత్రమైన విషయం, నేషనల్ హైవే 45 పక్కన ఉంది చూడండి. సరే, చివరికి కాఫీ దొరుకుతుందో లేదో చూద్దాం.
మొత్తానికి మాకు టీ దొరకటం జరిగింది, టీ తాగటం జరుగుతుంది. ద్వారకా తిరుమల నుంచి యాక్చువల్గా దర్శనం చేసుకోలేకపోయాము. అక్కడి నుంచి మళ్ళీ అన్నవరం రావడం జరిగింది. అన్నవరంలో శివ సదన్ కాటేజ్లో రూమ్ తీసుకోవడం జరిగింది. సో డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా సరదాగా వాక్ వచ్చాము. ఎస్, వీఆర్ హ్యావింగ్ ఫన్. థ్యాంక్ యూ. హాయ్ గాయస్, సో వెరీ గుడ్ మార్నింగ్. అండ్ నా రెడీ అయిపోయాం. మన అన్నవరంలో టెంపుల్కి వెళ్తున్నాము. రైట్, లెట్స్ గో. హాయ్ గైస్, ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాము. ఉదయం లేచాము, ఎప్పుడు లేని అలవాటు లేనిది మట్టు మంచిగా కట్టుకోవాల్సి వచ్చింది. సో దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైనా కొంచెం ఒక 2 మీటర్లు తగ్గాలి కాబట్టి అలా తగ్గి 2 మీటర్లు పైకి ఎక్కుతున్నాం. మీరు మాట్లాడండి కరుణాకర్ శాస్త్రి. ఓం నమో సత్యనారాయణ స్వామి నమః. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళము. ముందు రోజు స్టే టికెట్ తీసుకొని వ్రతానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా దర్శనానికి కాబట్టి ఎక్కడానికి ఉచిత దర్శనం దారి అక్కడ మనకి కనిపిస్తుంది. సో అటు నుంచి వెళ్ళినట్టయితే మనం దర్శనం చేసుకోవచ్చు. లెట్స్ గో. బాబు, లోపలికి సెల్ ఫోన్ వెళ్ళలేదు. మన సెల్ ఫోన్స్ కెమెరాలు భద్రపరుచు స్థలం ఇక్కడ ఉంది. ఇక్కడ సెల్ ఫోన్ పెట్టేసుకొని మనం దర్శనానికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యొక్క అందాలన్నింటినీ ప్రకృతి ప్రాంతాలన్నింటినీ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. కెమెరామెన్ ధనుష్ తోటి చక్రధర్. చెప్పండి, ఎలా ఉంది? ఉప్మా పెసరెట్ తింటున్నట్టున్నారు. ఇక్కడ వెయిట్ చేసాము, కానీ వెయిట్ చేసినందుకు మాత్రం చాలా వేడిగా చాలా టేస్టీగా ఉంది. అద్భుతంగా. మీరేమంటారు చెప్పండి? అద్భుతంగా ఉందండి. ఉప్మా పెసర అద్భుతం, దివ్యంగా ఉన్నది. హాయ్ గాయస్, దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో రూమ్ కూడా వెకేట్ చేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వైజాగ్. సో మీకు వైజాగ్ అందాలన్నిటి కూడా చూపిస్తాను నేను. లెట్స్ సీ. లెట్స్ గో వైజాగ్.
ఫ్రెండ్స్ మీరు గమనిస్తే ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నాము. ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇలాంటి అద్భుతాలను మీరు కూడా ఆస్వాదించాలి అనుకుంటే శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం మీరు కూడా అన్నవరం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి. విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ క్లోజ్ నియర్ అండ్ డియర్. ఈ వ్యూ పాయింట్ చక్కగా ఉంది. మా రథసారథి సారథ్యంలో మేము ఇప్పుడు వైజాగ్ వైపు మళ్ళుతున్నాము. అదిగో మలిపాడు రథసారథి. ఇక చూసుకుందాం, వైజాగ్ లో కలుసుకుందాం. శ్రీ సత్యదేవ దర్శనం, సర్వ దేవత సందర్శనం.
చక్ర ఛానల్. మళ్ళీ మేము విశాఖపట్నం వైజాగ్ కైలాసగిరి పర్వతానికి వచ్చాము. ఇవాళ చాలా రష్గా ఉంది. యాక్చువల్గా సంక్రాంతి హాలిడేస్ కంప్లీట్ అవుతున్నాయి. మరి శనివారం ఆదివారం వీకెండ్స్ కాబట్టి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ చాలా రష్ ఉంది ఈరోజు బాగా. సో ఇక్కడ కైలాసగిరి ఉంటారు. ఇక్కడ శివుడు అండ్ పార్వతి ఈ విధంగా కొలువై ఉన్నారు. ఒకసారి అది కూడా వీక్షించండి. I hope you guys like this video, so please like, share, comment and subscribe to our channel Lakshmi Chakra Vlogs, and don't forget to press the bell icon. Bye guys.